ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం. అయోమయంలో పార్టీ నాయకులు. ప్రమాదం ఎలాంటిది ఏందనేది ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి చేరుతుంది. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, తెలంగాణ శాసనమండలి రాజ్యాంగ సంక్షోభం వెంటాడుతుంది. అంటే 2020లో జనవరిలో కేంద్ర రాష్ట్ర అసెంబ్లీలు పార్లమెంటు రిజర్వ్ అయినటువంటి ఆంగ్లో ఇండియన్ సీట్లను రద్దు చేసింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య 120 నుంచి 119కి అయితే తగ్గింది. వాస్తవానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 171 ప్రకారం శాసనమండలి సంఖ్య రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో 3వ వంతు అయితే ఉంచకూడదు. కనీసం 40 మంది ఎమ్మెల్సీలు అయితే ఉండాలి. 120 సీట్లు అంటే రాష్ట్ర శాసన మండలి కలిగి ఉండే అర్హత అయితే ఉంది. ఇక 2018 నుంచి 2023 వరకు తెలంగాణలో అసెంబ్లీ సంఖ్య 120 ఉండేది. అయితే ఆంగ్లో ఇండియన్ రద్దు చేయడంతో 119కి అయితే రావడం. ఈ రకంగా ఇప్పుడు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నందున ఎమ్మెల్సీల సంఖ్య 39 చేరుతుంది. అయితే శాసనమండలిలో కనీసం 40 స్థానాల కన్నా తక్కువ ఉండకూడదు. దీంతో తెలంగాణ శాసనమండలి కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్పేసి, అయితే తాను శాసనమండలి రాష్ట్రంలో రద్దు చేయాలని కోరడం లేదని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అస్తిత్వ సంక్షోభానికి ముగింపు పలకాలని కోరుతున్నారని వినోద్ కుమార్ అయితే పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమే ఈ సమస్యలు పరిష్కరించి సంక్షోభాన్ని ముగింపు పలకాలని కోరారు. ఎప్పుడైనా ఎవరైనా దీనికి సంబంధించి కోర్టులో కేసు వేస్తే తెలంగాణ శాసన మండలి రద్దే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్సీలు పదవులు గల్లంతయ్యే ఛాన్స్ ఉన్నట్లు శాసన మండలిలో రద్దు కాకుండా ఉండడం, అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని, అలాగే మండి సభ్యుల పరిమితి కూడా మార్పు చేయాలని, ఈ రకంగా అంటే పెద్ద ప్రమాదమే. ఇప్పుడు రెండు శాసన మండలి శాసనసభ 2 రకాలు ఉంటాయి కాబట్టి శాసన మండలి రద్దు అయితే ఏదైనా బిల్లులు వచ్చినా ఫస్ట్ ఇందులో చర్చించిన తర్వాత ఆమోదం తెలపాల్సి అయితే ఉంది. దీనివల్ల పెద్ద ప్రమాదం పొంచి ఉన్నారు. ఇక మొత్తానికి ఎమ్మెల్సీలు కూడా గెలిచారు కాబట్టి వీళ్ళంతా పదవులు కూడా రద్దు అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. అప్పుడు ఇక ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ చాలా ప్లాన్లు చేసి ఇక బీఆర్ఎస్ ను ఓడగొట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రకంగా నడవడం అంటే ఒక ఛాన్స్ ఉన్నట్లే. ఎంత ప్రమాదం పొంచి ఉంటుందో చూడాలి. ఇప్పటికీ ఎట్టగా ఏమైనా కానీ బీఆర్ఎస్ నుంచి కొంతమంది కీలక నేతలు అయితే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో బలం పుంచుకునే ప్రయత్నం జరుగుతుంది. మరి ఎమ్మెల్సీ సంబంధించి కూడా చూస్తే బాగుంటుంది. లేదంటే పెద్ద ప్రమాదం పొంచింది అంటున్నారు రాజకీయ నిపుణులు. ఏం జరుగుతుందో ఏందనేది వేచి చూడాలి. మరి